జూన్ 8, 2026 సాయంత్రం సరిగ్గా 4 గంటల 15 నిమిషాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో ఎప్పట్లాగే పనులు జరుగుతున్నాయి. ఎవరి పనిలో వారున్నారు. కానీ ఒక్కసారిగా ఊహించని మహాప్రలయం. దాదాపు 150 టన్నుల బరువైన ఒక భారీ లేడిల్, అందులో ఉన్నది మామూలు నీళ్ళు కాదు, ఏకంగా 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో మరుగుతున్న ద్రవ ఉక్కు. అది ఒక్కసారిగా పేలిపోయి కింద ఉన్న కార్మికులపై లావా ప్రవాహంలా ముంచెత్తింది. ఆ వేడి ఎలాంటిదో తెలుసా? మనుషులు కాలిబూడిదాడానికి కొన్ని సెకండ్లు కూడా పట్టదు. 8 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. ఈ ఘోర ప్రమాదం జరిగాక ఏపీ అంతా ఒక్కసారిగా షాక్ గురైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్లాంట్కి వచ్చి ఇలాంటి ఘోరం 30 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు అని కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలు 34 ఏళ్ల చరిత్ర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంతటి భద్రతా లోపాలు ఎందుకు వస్తున్నాయి? ఒక పక్క వేల కోట్ల రూపాయల నష్టాలు, ఇంకో పక్క ప్రైవేటీకరణ ముప్పు. వీటన్నిటి మధ్య కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఎలా మారే? ఈ కథ వెనుకున్న అసలు నిజాలేంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం వెనుకున్న ఆ సెంటిమెంట్ ఈ రోజు కార్పొరేట్ యుద్ధంలో ఎలా నలిగిపోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం కాలంలో వెనకెళ్ళాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, అది తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఒక మహా ఉద్యమం. 1960 దశకంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని అనుకున్నప్పుడు వైజాగ్ దానికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని నిపుణులు చెప్పారు. కానీ రాజకీయ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తున్నప్పుడు ఆంధ్రదేశం మొత్తం రగిలిపోయింది. తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపైకి వచ్చింది. విద్యార్థులు, కార్మికులు, సామాన్య ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ ఉద్యమంలో ఏకంగా 32 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ 32 మంది ప్రాణత్యాగాల పునాదుల మీద 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. చివరకు 1992లో ఈ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ RINL పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఇది. దీని నాణ్యత ఎంత గొప్పదంటే దేశంలోని పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, ప్రాజెక్టులకు వైజాగ్ స్టీలే మొదటి చాయిస్. మరి అంతటి ఘన చరిత్ర ఉన్న ప్లాంట్లో ఈరోజు రక్తం ఎందుకు చిందించబడుతోంది? జూన్ 8న జరిగిన ఈ ప్రమాదం ఒక్క రోజులో జరిగింది కాదు. దీని వెనుక ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిర్లక్ష్యం ఉంది. నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం 2012 జూన్ 14న జరిగింది. అప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లో జరిగిన భారీ పేలుడు వల్ల 19 మంది అధికారులు, కార్మికులు సజీవ దహనమయ్యారు.